మరి మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. కుక్కతోక వంకరలాగా వైకాపా ప్రవర్తన వంకర టింకరగా ఉంది. దేశంలో ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా ఆ లింకు వైకాపాతో లింక్ అవుతూ ఉంది. వాళ్ళు మొన్న ఒక ఎర్రచందనం దొంగ హెరిటేజ్ వాహనంలో దొంగతనం చేస్తూ పట్టుపడ్డాడు. ఆ దొంగల్ని తరలిస్తూ, ఆ ఎర్రచందనం కలపను తరలిస్తూ అతని యొక్క దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను ఎవరు అనుచరుడు అని తేలిందంటే గంగిరెడ్డి గారు అనుచరుడు అని తేలింది. గంగిరెడ్డి గారు అనుచరుడు రాజశేఖర్ అని ఈరోజు బట్టబయలింది. ఆ రోజు మీరు ఏమీ ఆలోచించకుండా హెరిటేజ్ లాంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో అనేక సేవలు అందిస్తూ అందరి మన్నలు పొందుతున్నటువంటి హెరిటేజ్ సంస్థ, ఆ సంస్థ మీద బురజల్లటానికి, దాని ప్రతిష్ట మీద బురజల్లటానికి మీరు సిగ్గు విడిచి బజార్కు వచ్చారు. ఈరోజు అతను ఎవరయ్యా అంటే ఆ రాజశేఖరు మీకు సంబంధించిన గంగిరెడ్డి అనుచరుడని ఈరోజు బట్టబయలైపోయింది. మరి ఆ గంగిరెడ్డికి మీకున్న సంబంధాలు ఏంటో ప్రపంచం మొత్తానికి, తెలుగు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వైకాపా ఆ వంకర బుద్ధిని సరి చేసుకోకపోతే ప్రజలు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రతిష్టాత్మక సంస్థ మీద అంత అవాకులు చవాకులు పేరారే, ఈరోజు ఏమంటారు? ఈ రాజశేఖర్ని ఎవరు మనిషి అని చెప్పి ఒప్పుకుంటారో మీరు ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి వైకాపాని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ మన విశాఖలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్లో మరి ఎవరెవరు బయటపడుతున్నారో ఈరోజు మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అది మీకే లింక్ అవుతా ఉంది. దేశంలో ఎక్కడ అవినీతి ఆరోపణల గురించి విచారణ జరుగుతున్నా అది ఎక్కడో లింక్ ఇక్కడ తేలుతూ ఉంది. దానికి ఏంటి, మీరు ఎట్లా సమీక్షించుకుంటున్నారు, ఎట్లా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పి మీ ద్వారా వైకాపాని ప్రశ్నిస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన అనేకమైనటువంటి గొడవల్లోనూ, దోపిడీల్లోనూ, అనేకమైన నేరాల్లోనూ మీ లింక్ బట్టబయలు అవుతూ ఉంటాం అనేది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. వైకాపా ఒక రాజకీయ పార్టీలాగా, ఒక ప్రజా సమస్యలను పనిచేసే పార్టీలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన ముఠాలాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. ఆ ముఠా కేవలం బురజల్లే కార్యక్రమం, కేవలం మంచి సంస్థల్ని, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే సంస్థల్ని, ఒక వ్యాపార దృక్పథంతో పనిచేసే సంస్థల్ని, ప్రొఫెషనల్గా పనిచేసే సంస్థల్ని బురజల్లే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఆ పార్టీ పునర్సమీక్షించుకోవాలి. ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, రకరకాల సమస్యలతో ఆయన సతమతం అవుతూ ముందుకెళ్తూ ఉంటే ఒక్క సూచన అన్నా మీరు చేశారా, ఒక్క సలహా అన్నా మీరు చెప్పారా అని చెప్పి ఈ సందర్భంగా నేను వైకాపాను ప్రశ్నిస్తాను. ప్రతిసారి ఆ కుర్చీ కోసం చూడటం, ప్రతిసారి నేను ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పి కలలు గంటం అనేది అది వైకాపా యొక్క దుర్నీతికి, ఒక ఊహల ప్రపంచానికి అది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేయలేరా? ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వలేరా? లేకపోతే ఆ సమస్యల కోసం ప్రజల కోసం పోరాటాలు చేయలేరా? కేవలం నేను ముఖ్యమంత్రిని అవుతా అని ఒక ప్రగల్భాలు పలుకుతూ, ఒక దుర్యోధన ప్రగల్భాలు పలుకుతూ మీరు మాట్లాడటం అది మిమ్మల్ని ప్రజలను నయవంచన చేయటమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నవరత్నాలు అని చెప్పి మీరు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ నవరత్నాలు కాదు, అవి నయవంచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలనే మీరు అటు చిరిచి అటు తిప్పి ఏదో చెప్పాలని నవరత్నాలని పేరు పెట్టుకొని మీరు ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్ముతారని మీరు విశ్వసిస్తున్నారు. మీరు ఒక
ఇల్యూజన్స్ అంటే ఒక ఊహా స్వర్గంలో ఇల్యూజన్స్లో నివసిస్తూ మేము నెక్స్ట్ వస్తాం, మేము రాబోయే వస్తాం. అయితే రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉండి ప్రజాసేవ చేయడం మీకు చేత కదా, ప్రజా సమస్యల మీద పనిచేయడం చేత కదా, ప్రజలకు మీరు వివరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకా 2 సంవత్సరాల ఎన్నికలు ఉంటే నేను కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటాం. ఏం ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలను పనిచేయటం చేత కాదా, ఒకసారి ప్రజలకి వివరించమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని, వైకాపాని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏం ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తే అది ప్రజాస్వామ్యం కాదా, అది డెమోక్రసీ కాదా, అది రాజ్యాంగం ఎలా చేయదా మిమ్మల్ని? అంటే మీరు కేవలం అధికారం కావాలి. అధికారం ఎందుకంటే ఇదిగో ఎర్రచందన దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు అందరూ కూడా ఆ లింక్ చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక మీరు ఒకసారి సమీక్షించుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ రోజు హెరిటేజ్ మీద అన్యాయంగా మాట్లాడాము, తప్పైపోయిందని చెప్పి ఒకసారి క్షమాపణ చెప్పండి. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ సిట్ చేసినా, ఏ నేరాలు జరిగినా, ఎక్కడ జరిగినా మీకు ఎందుకు లింక్ ఉంటాయో ఒకసారి మీరు ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వైకాపా ఒక రాజకీయ పార్టీలా కాకుండా కేవలం ఒక తిట్ల దండకం, ప్రజల్ని ఒక తప్పుడు మార్గానికి ప్రజల్ని పంపించే విధంగా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ఒక ముఠాలాగా తయారు కావటం దురదృష్టకరం. వాళ్ళు ఒకసారి సమీక్షించుకొని వాళ్ళ రాజకీయ విధానాలని సమీక్షించుకొని ప్రజల వద్దకు రావాలని చెప్పి, లేని పక్షంలో ప్రజలు చీకొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకోటి మీ ద్వారా వాళ్ళకు ఒకటి తెలియజేసుకున్నారు. 2000 ఈ రాష్ట్రంలో ఎన్నికలంటే 2024, 2019 కూడా చంద్రబాబు నాయుడు గారే మర్చిపోవాలని చెప్పి ఊరికే ఊహా ప్రపంచంలో ప్రశ్నించి ప్రజల్ని ఇలా చిన్న కార్యకర్తని, చిన్న ఎమోషనల్ ఫెలోస్ని రెచ్చగొట్టుకోవద్దని చెప్పి నేను వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీ ప్రతినిధులకు తెలియజేస్తాను. దెర్ విల్ నాట్ బి ఎనీ ఎలక్షన్స్ ఇన్ 2019 ఆల్రెడీ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, రాజధాని సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, పోలవరం కానీ, రకరకాల ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 2019 తెలుగుదేశమే. ఏదన్నా ఎన్నికలుంటే 2024లో మాట్లాడాల్సిందే కానీ అది కూడా నాట్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎవరు వస్తారో చూసుకుంటాం, అప్పుడు మాట్లాడతాం. అప్పుడు మాట్లాడటం కానీ అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని, రాజధాని అమరావతి నిర్మాణాన్ని, పోలవరం నిర్మాణాన్ని, ఈ రాష్ట్రం జరుగుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలని, ఆయనే పూర్తి చేస్తాడని అచంచల విశ్వాసంతో ప్రజలున్నారు. మీ యొక్క కలలు కట్టిపెట్టండి, మీ నవరత్నాలు కాదు మీ నయవంచన కట్టిపెట్టమని వైకాపాకి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా రాష్ట్రపతిగా ఎన్నికైన 2వ దళిత నాయకుడు, 2వసారి ఒక వీకర్ సెక్షన్ నుంచి, ఒక దళిత సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ గారికి మా పార్టీ తరఫున, మా తరఫున ప్రత్యేకంగా ఆయన అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం, ఈ దేశం మరింత ముందుకెళ్లాలని, ఉన్నతమైన రాజ్యాంగమైన విలువలకి ఆయన ప్రతినిధిగా ఎదగాలని చెప్పి, ఆయన నాయకత్వంలో దేశానికి మరిన్ని ప్రతిష్ట రావాలని చెప్పి నేను ఆశిస్తూ ఆయనకి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అదే సందర్భంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నటువంటి మన తెలుగు వ్యక్తి, నిండైన తెలుగుదనానికి ప్రతిరూపం, పేద దళిత వర్గాలకి, చిన్న సామాజిక వర్గాలకి మొదటి నుంచి కూడా, అసెంబ్లీ నుంచి కూడా ఇప్పటివరకు కూడా అనేక సందర్భాల్లో పేద వర్గాల సమస్యలను లేవనెత్తి వాటి కోసం పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్న కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం.